Dear students, in today's class we will discuss about advantages of DBMS. In previous class we discussed about the drawbacks and problems with file system. There are various problems using file system. Now, what are the advantages by using DBMS? The first one is better data integration. ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో డేటా అనేటువంటిది డీసెంట్రలైజ్ అయి ఉంటుంది. ఈ డీసెంట్రలైజ్ అయి ఉండడం వలన డేటా షేర్ చేయడం అనేటువంటిది కుదరదు. ఎప్పుడైతే డేటా షేరింగ్ అనేటువంటిది లేదో డేటా అనేటువంటిది రిడెండెంట్గా ఉంటుంది. అంటే సేమ్ కాపీ ఆఫ్ డేటా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. డేటా ఎప్పుడైతే రిడెండెన్సీ వచ్చిందో ఆటోమేటిక్గా రిడెండెన్సీ వల్ల అగైన్ టూ డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఒకటి ఇన్కన్సిస్టెన్సీ, రెండోది ఎనామలీస్. ఇక్కడ మొట్టమొదటి డీసెంట్రలైజేషన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదే సెంట్రలైజ్ చేసి ఉంటే ఆ సెంట్రలైజ్ చేయడం అనేటువంటిదే ఇక్కడ DBMSలో చేస్తాం. బెటర్ డేటా ఇంటిగ్రేషన్. హియర్ కాలేజ్, admissions, class, faculty, examination, transport, library. Look at this example. Here the complete data is centralized. ఒక కాలేజీ సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం సర్వర్ అని అనుకోవచ్చు. సర్వర్ ఆర్ కాలేజ్ డేటాబేస్ అని అనుకోవచ్చు. ఈ కాలేజ్ డేటాబేస్ అనేటువంటి తీసుకుంటే అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా, క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా, ఫ్యాకల్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా, ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా, లేదా లైబ్రరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా, ఏదైనా సరే మొత్తం అంతా కూడా సెంట్రలైజ్ చేయబడి ఇక్కడే ఉంటుంది. ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ మీన్స్ ద కంప్లీట్ సిస్టమ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ వన్ ప్లేస్. ఒకే ఏరియాలో స్టోర్ చేసి ఉంచుతాం అనమాట. దీనికి ఆల్రెడీ మనం డేటా ఇంటిగ్రేషన్ అనేది సెకండ్ ఇయర్ జావాలో చేసాం. ఎలాగా? అకార్డింగ్ టు OOP కాన్సెప్ట్, డేటా అండ్ ద మెథడ్స్ విచ్ ఆర్ ఆపరేటెడ్ ఆన్ డేటా ఈజ్ ఇన్సులేటెడ్ ఇంటూ వన్ యూనిట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లాస్ అండ్ దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. డేటా ఎన్క్యాప్సులేషన్ చేసినప్పుడు మనం ఏం చేసాం? డేటా మీద ఆపరేట్ చేసే మెథడ్ని ఒకే యూనిట్లో ఇన్సులేట్ చేసామన్నమాట, అంటే ఇంటిగ్రేట్ చేసామన్నమాట. ఇలా చేయడం వలన ఆ క్లాస్కి సంబంధించిన క్రియేట్ చేయబడేటువంటి ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఆ క్లాస్లో డిఫైన్ చేయబడినటువంటి ఫంక్షన్స్ని అక్కడికి వచ్చి యాక్సెస్ చేసుకుంటాయి. సో అదే డేటా ఇంటిగ్రేషన్. అక్కడ ఆల్రెడీ మనం సెంట్రలైజేషన్ చేసాం. ఇక్కడ కూడా కాలేజ్ డేటాబేస్లో మిగిలినటువంటి అన్ని ఎంటిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే స్టోర్ చేస్తాం. దీన్ని డేటా ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, సెంట్రలైజేషన్ కూడా అనొచ్చు. అయితే ఇలా ఇంటిగ్రేట్ చేయడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? ఒకసారి గమనించండి. ఇది డీసెంట్రలైజ్ అయ్యి ఉంటే కనుక ప్రతి వాళ్ళు కూడా ఎవరి కాపీ వాళ్ళు మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు అలా అవసరం లేదు. ఈ సంబంధించినటువంటి మొత్తం అన్ని ఎంటిటీస్ సంబంధించిన డేటా కూడా ఒకే చోట ఉండడం వలన ఎవరి కాపీ వాళ్ళు మెయింటైన్ చేయవలసిన నెసెసిటీ లేదు. ఎవరికి కావాల్సినటువంటి డేటాని వాళ్ళు ఇక్కడి నుంచే యాక్సెస్ చేసుకోగలుగుతారు. అన్నమాట. అంటే రిడెండెంట్ కోడ్ని, రిడెండెంట్ డేటాని మెయింటైన్ చేయక్కర్లేదు. అంటే రిపిటేషన్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయక్కర్లేదు. డేటా అంతా కూడా ఒక చోట ఉంటుంది. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకటే ఉంటుంది, ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ అంటే ఒకటే ఉంటుంది, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అంటే ఒకటే ఉంటుంది. ఎటువంటి డేటా అయినా సరే సెంట్రలైజ్ చేయబడి ఒక చోటే స్టోర్ చేయబడి ఉంటుంది. దీని వలన ఏంటంటే రిడెండెంట్ కోడ్ ఆఫ్ డేటా మెయింటైన్ చేయవలసిన నెసెసిటీ ఉండదు. ఎప్పుడైతే రిడెండెన్సీ తగ్గిందో ఆటోమేటిక్గా ఇన్కన్సిస్టెన్సీ కూడా తగ్గుతుంటుంది అనమాట. సో ఇది డేటా ఇంటిగ్రేషన్. ఇంకా రెండో కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంప్రూవ్డ్ డేటా షేరింగ్ చెప్పుకున్నాం. ఎప్పుడైతే డేటా డీసెంట్రలైజ్ అయ్యిందో షేరింగ్ చేయడం అంటే కుదరదు.
మనం ఇప్పుడు ఏం చేసాం, డేటా ఆల్రెడీ ఇంటిగ్రేషన్ చేసాం. ఇలా ఇంటిగ్రేట్ చేయడం వలన ఎవరికి కావాల్సినటువంటి డేటా ఎక్కడి నుంచే షేర్ చేసుకోగలుగుతారు అన్నమాట. సో ఓన్లీ వన్ కాపీ ఆఫ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ ఎట్ వన్ ప్లేస్, దట్ ఈస్ డేటాబేస్. ఫ్రమ్ దట్ డేటాబేస్ డేటా కెన్ బి షేర్డ్ ఫర్ వేరియస్ ఎంటిటీస్, షేర్ చేసుకోగలుగుతాయి అన్నమాట. సో ఈ షేరబిలిటీ ఉండడం వలన ఏమవుతుందంటే ఒకే చోట డేటాని ఉండడం వలన షేర్ చేసుకునేటువంటి పాసిబిలిటీ ఉంటుంటుంది అన్నమాట దీంట్లో. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ ఇంప్రూవ్డ్ డేటా షేరింగ్. ఎందుకంటే ఎటువంటి డేటా అయినా సరే ఒక చోట ఉంటుంది. నో నీడ్ టు మెయింటైన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాపీ ఆఫ్ డేటా అట్ వేరియస్ ఎంటిటీస్. నా దగ్గర ఈ డేటా ఉంది, నా దగ్గర ఆ డేటా ఉందని అనుకోకర్ లేకుండా మొత్తం డేటా అంతా కూడా సెంట్రలైజ్ చేయడం వలన డేటా అనేటువంటి షేర్ చేసుకోవడం అంటే చాలా ఈజీగా జరుగుతుంటుంది అన్నమాట దీంట్లో. ఇంకా తర్వాతది మినిమైజ్డ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. వాట్ విల్ హ్యాపెన్ వెన్ డేటా ఈజ్ షేర్డ్, ఆటోమేటికలీ రిడెండెన్సీ విల్ బి రెడ్యూస్డ్. ఎప్పుడైతే డేటా షేర్ చేయబడిందో రిడెండెన్సీ తగ్గుతుంటుంది. అంటే ఎవరికి కావాల్సినటువంటి కాపీ ఆఫ్ డేటాను వాళ్ళు మెయింటైన్ చేయవలసిన నెసెసిటీ లేదు. అందరికి సంబంధించిన డేటా ఒక చోట ఉంటుంది కాబట్టి ఇదే డేటాను వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే షేర్ చేసుకుంటున్నారో రిడెండెంట్ డేటాను మెయింటైన్ చేయవలసిన నెసెసిటీ ఉండదు. ఎప్పుడైతే రిడెండెన్సీ తగ్గిందో ఏం తగ్గుతుంది, డేటా ఇన్కన్సిస్టెన్సీ తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపులే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అడ్మిషన్స్లో ఒక స్టూడెంట్ బీఎస్సీ ఎంపీసీ కోర్స్ నుంచి బీకామ్ కోర్స్కి కన్వర్ట్ అయ్యాడు. అకార్డింగ్ టు ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఈ స్టూడెంట్ పేరు బీఎస్సీ అనే కోర్సు ఎక్కడెక్కడైతే ఉందో, అంటే ఏ టేబుల్స్ అయితే ఉందో, ఎందులో అయితే ఆ డేటా మెయింటైన్ అవుతుందో అక్కడక్కడ ఆ కాపీ ఆఫ్ డేటాలో చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేంజెస్ చేసుకుంటూ వెళ్ళకపోతే డేటా ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. ఇన్కన్సిస్టెన్సీ అంటే అర్థం ఏంటి? అడ్మిషన్స్లో చూస్తే ఏబీసీ అనే స్టూడెంట్ బీఎస్సీ ఎంపీసీ నుంచి బీకామ్ కన్వర్ట్ అయి ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్స్లోనూ లైబ్రరీలో చూస్తే ఏబీసీ అనేటువంటి వాడు బీఎస్సీ ఎంపీసీ అయి ఉంటుంది. అంటే ఏబీసీ అనేది ఒక దాంట్లో బీకాము, అదే ఏబీసీ స్టూడెంట్ ఇంకో దాంట్లో బీఎస్సీ ఎంపీసీ. దాన్ని ఇన్కన్సిస్టెన్సీ అంటాం. సో కన్సిస్టెన్సీ అంటే అర్థం ఏంటంటే ఏబీసీ అనేవాడు ఎక్కడైనా సరే అయితే బీఎస్సీ ఎంపీసీలో ఉండాలి లేదా బీకామ్లో ఉండాలి, ఒకే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ రిప్రజెంట్ చేసేటువంటి వాల్యూ ఒకటే అయి ఉండాలన్నమాట. సో సింగిల్ కాపీ ఆఫ్ డేటా మెయింటైన్ అవుతుంది, మల్టిపుల్ కాపీస్ దీంట్లో లేవు. నువ్వు ఏదైనా చేంజ్ చేయవలసి వస్తే ఎన్నిసార్లు చేస్తే సరిపోతుంది? ఓన్లీ సింగిల్ టైం, ఓన్లీ వన్ టైం. ఈ సెంట్రలైజ్డ్ డేటాబేస్లోనే నువ్వు చేంజెస్ చేస్తే సరిపోతుంది అనమాట. మిగిలినటువంటి ప్లేసుల్లో ఎక్కడ కాపీ ఆఫ్ డేటా ఉండదు కాబట్టి చేంజ్ చేయవలసినటువంటి నెసెసిటీ అసలు ఉండదు. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? ఒకేసారి చేంజ్ చేస్తాం, ఆటోమేటిక్గా అదే అప్డేట్ అవుతుంది, అదే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది కాబట్టి డేటా అనేటువంటిది కన్సిస్టెంట్గా మెయింటైన్ అవుతుంది. సో డేటా ఇంటిగ్రేట్ అయ్యింది, ఇంటిగ్రేట్ అయినటువంటి డేటా షేర్ చేయబడుతుంది. షేర్ చేయడం వలన రిడెండెన్సీ తగ్గుతుంది. రిడెండెన్సీ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఏం తగ్గుతుంది? డేటా ఇన్కన్సిస్టెన్సీ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, నౌ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్. వాట్ యు మీన్ బై యాక్సెసిబిలిటీ? ఎక్వైరింగ్ డేటా ఫ్రమ్ ది డేటాబేస్. చెప్పాను, ఒక పేరెంట్ వచ్చి ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి, అడ్మిషన్స్ దగ్గర దొరుకుతుంది. అతని యొక్క ఎగ్జామినేషన్ పెర్ఫార్మెన్స్ కావాలి, ఎగ్జామినేషన్ సెక్షన్స్కి వెళ్ళాలి. అతని యొక్క స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ కావాలి, స్పోర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి. అతను నోట్ డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే కనుక లైబ్రరీని కాంటాక్ట్ చేయాలి. అతను ఫీజు ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక అకౌంటెంట్స్ దగ్గరికి వెళ్ళాలి. అతని యొక్క క్లాస్ అటెండెన్స్ దగ్గరికి చూడాలంటే కనుక క్లాస్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళాలి. ఇన్ని ఎంటిటీస్ దగ్గరికి వెళితే తప్ప అతనికి సంబంధించినటువంటి పూర్తి డేటాను మనం ఎక్వైర్ చేసుకోలేము, అతను నోట్ డ్యూని ప్రొవైడ్ చేయలేము. బట్ వెన్ ద డేటా ఈజ్ సెంట్రలైజ్డ్, ఏ పేరెంట్ visited at reception may inquire my son's information. What about his performance? May I know the information about him? Yes sir అని చెప్పి రిసెప్షన్ దగ్గరే అతను ఫీజు ఎంత డ్యూ ఉన్నాడు, అతను అటెండెన్స్ పెర్ఫార్మెన్స్ ఏంటి, అతను మార్క్స్ పెర్ఫార్మెన్స్ ఏంటి, మిడ్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్నల్స్లో కానీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో కానీ ల్యాబ్స్లో కానీ అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అతను ఏ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాడు, అతను గెట్ చేసినటువంటి ప్రైజెస్ కానీ విన్స్ కానీ ఏమేంటి ఉన్నాయి, అతను ఎటువంటి లైబ్రరీ బుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే చోట నుంచి పొందడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ బెటర్ డేటా యాక్సెస్. వెన్ డేటా ఈజ్ సెంట్రలైజ్డ్, ద డేటా కెన్ బి acquired or accessed from at one point. No need to maintain various copies or no need to get information at various points, various places. వేరు వేరు ప్లేసుల నుంచి డేటాని గెట్ చేయవలసిన అవసరం లేకుండా
ఒక చోట నుంచే ఐదర్ పేరెంట్ కానీ లేదా స్టూడెంట్ కానీ కన్సర్న్డ్ ఫ్యాకల్టీ కానీ డేటాని యాక్సెస్ చేయగలుగుతాడు అనమాట. ఎందుకని? డేటా ఇంటిగ్రేట్ చేయబడి ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్. డెసిషన్స్ నార్మల్గా స్ట్రాటజిక్ డెసిషన్స్, టాక్టికల్ డెసిషన్స్, ఆపరేషనల్ డెసిషన్స్ అని 3 ఉంటాయి. ఏంటా 3 అంటే, ఒకటి ఈరోజు ఇప్పటికప్పుడు మనం తీసుకునేటువంటి డెసిషన్. అంటే ఇప్పుడు నేను ఈ చెప్పేటువంటి క్లాస్లో ఏ టాపిక్స్ నేను డిస్కస్ చేయాలి, దట్ ఈస్ అ ఇమ్మీడియట్ డెసిషన్. దీన్ని ఆపరేషనల్ డెసిషన్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ టాక్టికల్ డెసిషన్స్. ఈ మంత్ నేను ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేయాలి, ఒక పీరియడ్ ఆఫ్ టైం, మంత్ అవ్వచ్చు, క్వార్టర్లీ అవ్వచ్చు. వాట్ అబౌట్ స్ట్రాటజిక్ డెసిషన్స్? ఒక అకాడమిక్ ఇయర్లో ఎంత సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం మారుతుంది. ఒక రోజులో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒక నెలలో కానీ 3 నెలల్లో కానీ ఒక 6 నెలలు ఇలాగ కొద్దిపాటి టైంలో నేను తీసుకునేటువంటి డెసిషన్స్, ఒక లాంగ్ టైంలో నేను తీసుకునే డెసిషన్స్. అంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో తీసుకునే డెసిషన్స్ ఏమంటూ ఉంటాయి? న్యూ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ మీన్ బెంచెస్ ఆర్ సిస్టమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాగ ఏ డెసిషన్ అయినా తీసుకోవాలంటే నీ దగ్గర హిస్టరీ ఉండాలి. హిస్టరీ అంటే అప్పటి వరకు అకాడమిక్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ స్టూడెంట్ పర్టికులర్స్ కానీ నీ దగ్గర ఉండాలి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనం ఇంకొక 10 సిస్టమ్స్ని ప్రొవైడ్ చేద్దాము అనుకున్నాం. అంటే ఆల్రెడీ మన దగ్గర ఒక 25 సిస్టమ్స్ ఉన్నాయి. వీ నీడ్ అనదర్ సిస్టమ్స్, 10 సిస్టమ్స్. సో ఇంకొక 10 సిస్టమ్స్ మనం పర్చేజ్ చేయాలి అనుకుంటే కానీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్టూడెంట్స్ ఎంతమంది, ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఆ కంప్యూటర్స్ని యూజ్ చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క ఎంతమంది, తర్వాత స్టూడెంట్స్ని మనం కౌంట్ చూసుకోవాలి. ఎంతమంది స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ ల్యాబ్ని యూటిలైజ్ చేసుకున్నారు, కోర్సుకి సంబంధించి టోటల్ స్ట్రెంగ్త్ ఎంతమంది, ఈ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలి. మన దగ్గర ఉండే కోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్. ఇప్పటి వరకు మన దగ్గర ఉండే ఫ్యాకల్టీ రేషియో ఎంత, వాళ్ళకు ఉండే వర్క్ లోడ్ ఎంత, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఉంటే మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి డెసిషన్స్ తీసుకోగలుగుతాం. అది ఎప్పుడు? డేటా అంతా కూడా మన దగ్గర సెంట్రలైజ్ అయ్యి ఉన్నప్పుడు. దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్. దాన్ని ఏమంటాం అంటే డెసిషన్ మేకింగ్ అంటాం. డెసిషన్ మేకింగ్ మీన్స్ స్ట్రాటజిక్ కానీ, ఆపరేషనల్ కానీ, టాక్టికల్ డెసిషన్స్ కానీ. ఆపరేషన్ అంటే ఇప్పటికప్పుడు నేను తీసుకున్న డెసిషన్స్. టాక్టికల్ డెసిషన్స్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో నేను తీసుకున్న డెసిషన్స్. స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే లాంగ్ టైంలో నేను తీసుకున్న డెసిషన్స్. ఇలా లాంగ్ టైంలో డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక ప్రీవియస్ కాలేజీ స్టూడెంట్ అండ్ కోర్స్ ఫ్యాకల్టీ పర్టికులర్స్ నా దగ్గర ఉండాలి. అకాడమిక్ ఇది సంబంధించి న్యూ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయాలన్నా అంతకుముందు ఫ్యాకల్టీస్ యొక్క వర్క్ లోడ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని డెసిషన్ మేకింగ్ చేయాలి. అవన్నీ ఎలా, దేని ద్వారా తెలుస్తాయి? ప్రీవియస్ హిస్టరీ నా దగ్గర ఉంటే తెలుస్తుంది. ప్రీవియస్ హిస్టరీ, ఆ హిస్టరీ మెయింటైన్ చేయాలంటే డేటా అంతా కూడా నా దగ్గర ఇంటిగ్రేట్ చేయబడి ఉండాలి. అలా ఇంటిగ్రేట్ చేయబడి ఉంటే డేటా నుంచి నేను కావాల్సినటువంటి క్వరీస్ని నేను రిసీవ్ చేసుకోగలుగుతాను, క్వరీస్ని నేను అప్డేట్ చేయగలుగుతాను, ఆన్సర్స్ని గెట్ చేయగలుగుతాను, అంటే డెసిషన్స్ తీసుకోగలుగుతాను దీంట్లో. సో డెసిషన్ మేకింగ్ అనేది తీసుకున్నప్పుడు క్వరీస్ ఇస్తాం అనమాట. చెప్పాను, క్వరీ మీన్స్ అడాక్ క్వరీ, ఎస్పర్ ఆఫ్ మూమెంట్ని క్వరీ అంటాం. క్వరీ అంటే అర్థం ఏంటంటే టెంపరీ క్వశ్చన్. సెలెక్ట్ ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ పర్టికులర్ కోర్స్. ఒక కోర్స్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కౌంట్ తెలియాలి. వెంటనే వచ్చేస్తుంది 15. అంటే ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ని నేను రాస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా రిజల్ట్ నాకు రావడం జరుగుతుంది. అలాంటి క్వరీస్ ఇవ్వాలంటే మనకి డేటా అంతా కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటే మనం ఇచ్చేటువంటి క్వరీస్ చాలా ఎఫెక్టివ్ క్వరీస్ ఇవ్వచ్చు. ఆ ఎఫెక్టివ్ క్వరీస్ నుంచి మనం చాలా ఇమ్మీడియట్ పర్ఫెక్ట్ డేటాని, యాక్యురేట్ డేటాని పొందగలవచ్చు అనమాట. ఇది దేనివల్ల సాధ్యపడుతుంది? వెన్ అవర్ డేటా ఈజ్ ఓన్లీ ఇంటిగ్రేటెడ్. డేటా ఇంటిగ్రేట్ అయినప్పుడు మాత్రమే కుదురుతుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎండ్ యూజర్ ప్రొడక్టివిటీ. వాట్ అబౌట్ ప్రొడక్టివిటీ? Time taken to develop an application. Time taken to develop an application. దీని గురించి మనం ఆల్రెడీ జావాలోనూ సీలోనూ ఒకసారి టచ్ చేయడం జరిగింది. ప్రొడక్టివిటీ అంటే అర్థం ఏంటంటే ఒక రిజల్ట్ని తీసుకురావడానికి
నువ్వు రాసేటువంటి కోడ్ యొక్క లైన్ని ప్రొడక్టివిటీ అంటాం. అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఉంది, ఒక స్టూడెంట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ రాసింది, ఇంకొక స్టూడెంట్ 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాసింది, ఇంకో స్టూడెంట్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాడు, ఇంకో స్టూడెంట్ 15 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాడు. నార్మల్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎంత పెద్దది రాస్తే అన్ని మార్కులు పడతాయి, ఇది మామూలుగా మనకు తెలిసిన విషయం. బట్ అకార్డింగ్ టు కంప్యూటర్ లాంగ్వేజ్ కోడ్, ద మినిమం సెట్ ఆఫ్ లైన్స్ విల్ గివ్ ద యాక్యురసీ ఆఫ్ ఎ కోడ్. ఎన్ని తక్కువ లైన్ల ఆఫ్ కోడ్ రాస్తే నువ్వుకి అంత యాక్యురసీ ఉన్నట్టు అనమాట, దానికి అంత ప్రొడక్టివిటీ అంటాం. అంటే తక్కువ లైన్లే కదా మనకి ఎక్కువ వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వగలిగేది, స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవ్వగలిగేది. అంటే నువ్వు ఇన్పుట్ ఇచ్చిన మొదలు అవుట్పుట్ వచ్చేంత లోపు వరకు కూడా ఈ మధ్యలో ఎంత టైం అయితే తీసుకుంటుందో దాన్నే ప్రొడక్టివిటీ అంటారు. ద టైం టేకెన్ టు డెవలప్ ఎ ప్రోగ్రామ్ ఆర్ ఎ సొల్యూషన్ టు ఎ పర్టికులర్ అప్లికేషన్. ఒక అప్లికేషన్ ఒక సొల్యూషన్ డెవలప్ చేయడానికి నీకు ఎంత టైం అయితే పడుతుందో దాన్ని ఏమంటాం అంటే ప్రొడక్టివిటీ అంటాం. దట్స్ వాట్ వీ కాల్ ఎస్ ప్రొడక్టివిటీ. ఇప్పుడు 3 లైన్లు రాసేటువంటి క్యాండిడేట్ కోడ్ ఎంతసేపులో ఎగ్జిక్యూట్ అవుతుంది? 30 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నాం. అదే 10 లైన్స్లో రాసినటువంటి కోడ్ కలిగిన స్టూడెంట్ ప్రోగ్రామ్ 1 మినిట్ పడుతుంది. అంటే కోడ్ పెరుగుతుంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావడానికి పట్టే టైం పెరుగుతుంది కదా. సో లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ విల్ గివ్ యూ హై ప్రొడక్టివిటీ. సో ఇండైరెక్ట్లీ ప్రొఫెషనల్ అనమాట. సో లెస్ నెంబర్ ఆఫ్ కోడ్ విల్ గివ్ యూ less number of time for execution and give more productivity. So that is what we call as increased end user productivity. Cలో కానీ మనం ఇతరత్ర ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఫంక్షన్స్ రాయవలసి వచ్చేది, ఎక్కువ ఫంక్షన్స్ రాసుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. అదే జావాలో తీసుకునేటప్పుడు, ఇక్కడ డిబిఎంఎస్ తీసుకునేటప్పుడు డేటా సెంట్రలైజ్ అయి ఉంటుంది కదా. చాలా సింపుల్ కోడ్ని తక్కువ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్లో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కోడ్ రాయవలసిన అవసరం లేదు, డేటా ఇంటిగ్రేట్ అయింది కాబట్టి. ఆటోమేటిక్గా మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయడం వలన, ఎగ్జిక్యూట్ చేయడం వలన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ పెరుగుతుంది, ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇవ్వడానికి పట్టేటువంటి టైం పెరుగుతుంటుంది, ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ పెరుగుతుంటుంది అనమాట. సో దట్ ఈస్ ద లాస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డిబిఎంఎస్, ఇంక్రీజ్డ్ ఎండ్ యూజర్ ప్రొడక్టివిటీ. దట్ ఈస్ increased end user productivity. Productivity means time taken to develop an application. ఓకే, స్టోర్డ్ ప్రొసీజర్స్ అనే ఒక మాట చెప్పుకోవడం జరిగింది. ఇది డేటా ఇంటిగ్రేట్ చేయబడి ఉండకపోతే ప్రతి ఎంటిటీకి కూడా ఒక ఫంక్షన్ రాయాలి అక్కర్లేదా? ప్రతి ఎంటిటీ కూడా ఫంక్షన్ రాయాలి కదా. దీనికి ఫంక్షన్ రాయాలి, దానికి రాయాలి, దానికి రాయాలి. ప్రతి ఎంటిటీ కూడా దేని ఎంటిటీకి సంబంధించి ఆ ఎంటిటీకి ఒక్కొక్క ప్రోగ్రామ్ ప్రొసీజర్ రాసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేయబడిందో ఒక క్వరీలోనే, అంటే ఒక కమాండ్లోనే మల్టిపుల్ టేబుల్స్ని లేదా మల్టిపుల్ ఎంటిటీస్ని రిప్రజెంట్ చేయొచ్చు. దీన్నే సబ్ క్వరీ అంటాం. ఏ క్వరీ విత్ ఇన్ ఏ క్వరీ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ క్వరీ. నెక్స్టెడ్ క్వరీస్ అని వస్తాయి మనకి. అంటే వేరు వేరు క్వరీస్ రాయక్కర్ లేకుండానే ఒకే క్వరీలో 2-3 టేబుల్స్ని ఇంటిగ్రేట్ చేసి జాయిన్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది మనకి. జాయిన్స్లో కూడా మల్టిపుల్ టేబుల్స్ నుంచి మల్టిపుల్ రికార్డ్స్ని, మల్టిపుల్ ఫీల్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. రిలేషనల్ సెట్ ఆపరేటర్స్ అని వస్తాయి. సో ఇలాగా వేరే వేరే టేబుల్స్ని ఇంటిగ్రేట్ చేసి, అంటే స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాం, ఫ్యాకల్టీ టేబుల్ తీసుకున్నాం. ఒక ఫ్యాకల్టీ ఏ స్టూడెంట్స్ క్లాస్ చెప్తున్నాడంటే ఎలా తెలుస్తుంది? ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ ఏమో ఫ్యాకల్టీ టేబుల్లో ఉంటుంది, స్టూడెంట్ టేబుల్లోనేమో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ టేబుల్ రెండు ఇంటిగ్రేట్ చేస్తాం, చేసి ఒక కొత్త టేబుల్ని సృష్టిస్తాం, లేదా ఒక కొత్త రిలేషన్ని సృష్టిస్తాం, కొత్త డేటాని తీసుకొస్తాం. అందులో ఏముంటుంది? ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రెండు కలిపి ఒక టేబుల్ని, దీన్ని రిలేషన్ అంటాం. ముందు చాప్టర్స్లో మనం ఒక కొత్త రిలేషన్ని సృష్టిస్తాం. సో ఇవి ఎలా సాధ్యపడతాయి అంటే, మనకి రిలేషన్ సెట్ ఆపరేటర్స్ అనే ఒక టాపిక్ ఒకటి ఉంది, జాయిన్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉందన్నమాట. ఈ రెండు టాపిక్స్ని ఉపయోగించి, అంటే ఈ రెండు యాక్టివిటీస్ని ఉపయోగించి మనం కాలమ్స్ని లేదా ఫీల్డ్స్ ఇంటిగ్రేట్ చేయడం కానీ, రికార్డ్స్ని ఇంటిగ్రేట్ చేయడం కానీ చేస్తుంటాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ కెన్ ఓన్లీ పాసిబుల్ బై డేటా ఇంటిగ్రేషన్. ఇది దేని ద్వారా సాధ్యపడుతుంది? డేటాని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మాత్రమే. సో కాబట్టి అకార్డింగ్ టు DBMS కాన్సెప్ట్, whenever data is integrated, then it can be very easily to share the data, to reduce the redundancy and to reduce the data inconsistency. Finally, the queries or the decisions can be easily taken. The productivity is also will be very easily taken. Okay, let us take another example. Hospital
మేనేజ్మెంట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏమేంటి ఉంటుంది? పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫార్మసీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫార్మసీ, థియేటర్, థియేటర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డేటా డీసెంట్రలైజ్ అయ్యి ఉన్నప్పుడు మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, అంటే ఇదే రిసెప్షన్ అనుకుందాం, ఇక్కడే డేటా డీసెంట్రలైజ్ ఉంటుంది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఫలానా పేషెంట్ ఎప్పుడు పర్టికులర్ డిసీజ్ బేస్ చేసుకుని అడ్మిట్ అయ్యాడు అంటే వాడి పేషెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. అతను ఏ డాక్టర్ని కన్సల్ట్ చేశాడు అంటే కనుక డాక్టర్ ఇన్ఫర్మేషన్ చూడాలి. లేదు అతను ఏ వార్డులో అడ్మిట్ చేయబడ్డాడు వార్డు దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి. లేదు వెదర్ హీఈస్ గెటింగ్ ఎనీ ఆపరేషన్ ఆర్ నాట్, అతనికి ఆపరేషన్ చేయబడిందా లేదా, అతను ఆపరేషన్ చేయించుకోవడం లేదా అని తెలుసుకుంటే థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. లేదు అతను ఏ మెడిసిన్స్ పర్చేజ్ చేశాడంటే కనుక ఫార్మసీని కన్సల్ట్ చేయాలి. సో ఇలాగా ఏదైనా ఒక పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక ఇన్ని సెక్షన్స్ మనం వెళ్ళాల్సిన నెసెసిటీ ఉండేది వెన్ అవర్ డేటా ఈజ్ డీసెంట్రలైజ్. ఇప్పుడు సెంట్రలైజేషన్ కాకుండా డీసెంట్రలైజేషన్ కాకుండా సెంట్రలైజ్ చేసాం, అంటే డేటా అంటే ఇంటిగ్రేట్ చేసాం, ఒకచోట తీసుకొచ్చాం, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటాబేస్ అని చెప్పి. సో మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాం, సార్ పలానా పేషెంట్ ఏ డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు చెప్తారు, ఇక్కడే చెప్తారు. నెక్స్ట్ అతను ఏ వార్డులో ఉన్నాడు అక్కడ కూడా రిసెప్షన్లోనే చెప్తారు. నెక్స్ట్ రెండోది అతను ఏ మెడిసిన్స్ని పర్చేజ్ చేశాడు ఇక్కడే తెలుస్తుంది. నెక్స్ట్ అతను ఆపరేషన్ చేయించుకున్నాడా లేదా, వెదర్ హీస్ ఆపరేటెడ్ ఆర్ నాట్, ప్లస్ థియేటర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ డెసిషన్స్. ఏ డెసిషన్ మేకింగ్ అంటే క్వరీస్ మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే కనుక ఆ ప్రొడ్యూస్ని చేసుకోవచ్చు అనమాట. ఈరోజు ఎంతమంది పేషెంట్స్ డాక్టర్స్ని విజిట్ చేశారు, లేదా ఏ డాక్టర్స్ని పర్టికులర్ పేషెంట్స్ని విజిట్ చేశారు, లేదా ఏ డాక్టర్స్ను ఆపరేషన్స్ చేయబడ్డారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనకి ఇందులో వస్తున్నాయి. ఏ వార్డ్స్లో ఏ పేషెంట్స్ ఉన్నారు, నెక్స్ట్ ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నారు, ఈరోజు స్పెషలిస్ట్ ఎవరు వస్తారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డేటాబేస్లో మనకి తీసుకోవచ్చు అనమాట. బికాజ్ ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్, ఇది సెంట్రలైజ్ చేయబడింది అనమాట దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ.